అంటే ఒకటేదో ఆ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ అనే ఆ డిఫరెన్సియేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్. అంటే వాళ్ళు ఫస్ట్ December 6th పుష్ప 2 అనౌన్స్ చేసింది. చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప 2 వెళ్ళే స్పీడ్‌కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోకూడదని ముందే అనౌన్స్ చేశారు. బట్ వెన్ పుష్ప 2 ఈజ్ రియల్లీ రిలీజింగ్ దే రెస్పెక్టెడ్ దట్ వన్. బికాజ్ పుష్ప 2 ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు. సార్ హిందీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేశారు కొన్ని ప్లేసెస్లో. మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పిల్లలకి? ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి. యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ చూసిన తర్వాత అట్లాంటిది ఏదైనా డెసిషన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వీఆర్ ఆల్వేస్. లాస్ట్ టైం తండేలప్పుడు పైరసీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. బట్ లేటర్ తండేల్ యాక్చువల్గా హెచ్డి ప్రింట్ వచ్చింది. ఐడియా ఉందా మీకు? వచ్చిన తర్వాత పెట్టాను. కాదు, అది అయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ ప్రింట్ వచ్చింది తమిళ్లో. ఐడియా ఉందా? ఫస్ట్ వచ్చాక పెట్టాం ప్రెస్ మీట్. మనం మీరు ప్రెస్ మీట్ పెట్టాక మళ్ళీ వచ్చింది. అవునా? యా. ఓకే. సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో ఇంత పైరసీ టఫ్గా ఉన్న సిచువేషన్స్లో ఈ డబ్బింగ్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు వీటి గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం. వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది. నేను చాలా తర్వాత రిగ్రెట్ అయినా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండవలసిందని చెప్పి. అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్లో అట్ల గురించి మాట్లాడుతూ అంటే తీసేయడం బెటర్. బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా, తీసేస్తే పోదు కదా ప్రాబ్లం. ఇంత పబ్లిక్గా అవుద్దు, అది మనం అనవసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుద్ది. వాసు గారు ఇక్కడండి వాసు గారు, గజనీతో తొలిసారి 100 కోట్లు కొట్టిన ఒక డబ్బింగ్ సినిమాగా గీతా ఆర్ట్స్ రికార్డు ఉంది. ఆ తర్వాత 2018 కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చింది. దాని తర్వాత కాంతారా కూడా. సో చావా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? అంటే చాలా వరకు సినిమా చూడడానికి ఈగర్లీగా ఉన్నారు తెలుగులో. సో రెవెన్యూ పరంగా ఎలా ఉండబోతుంది? అంటే నాకు ఇందాక పొద్దున్న ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక డౌట్ ఉందండి. బట్ 4 అవర్స్లో 1 మిలియన్ అంటే ఒక డబ్బింగ్ సినిమా పెద్ద పబ్లిసిటీ కూడా మేము ఎరగదీసి చేసేసింది ఏం లేదు. లాస్ట్ 3 డేస్లోనే జస్ట్ డబ్ చేసి ఒక ట్రైలర్ని వదిలితే 4 అవర్స్లో 1 మిలియన్ అండ్ ట్రెండింగ్ 2. ఎందుకంటే మీకు ట్రెండింగ్లో రావాలంటే అది ఆర్గానిక్, లేకపోతే ట్రెండింగ్లోకి రాదు అది జనరల్లీ. ఫట్ అని విత్ ఇన్ 3 అవర్స్లో